జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో బాబా చెప్పిన ఒక విషయం అంటే ప్రేమ గురించే. ప్రేమ ప్రేమించబడాలి అన్న బాబా విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే తెలిసిన విషయమేనా? ఈ ప్రేమ అన్నది తలుచుకుంటే అది ఓషన్. భగవంతుడి గురించి తెలుసుకోవడం ఎంత ఓషనో, ప్రేమ కూడా ఓషన్. ప్రేమ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. చాలా సుగుణాలు అలవడతాయని కూడా బాబా చెప్పారు. కాబట్టి ప్రేమ గురించి మరొక్కసారి మనం తలుచుకుందాం. నిమిషం. ఆ! ప్రేమ అంటే మనకేంటంటే మనకి కొంత బాబా పరిచయం ఈ ఆన్‌లైన్ స్కైప్‌ల ద్వారా చాలా విషయాలు తెలియడం వల్ల, ప్రేమ అంటే మనకి భగవంతుడి ప్రేమే దివ్య ప్రేమ అని ఒక అవగతం ఉంది. కానీ సాధారణంగా ఏంటంటే ఎవరైనా ప్రేమ అంటే మానవుల మధ్య ఉన్నదే ప్రేమ అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు ఈ ప్రేమ గురించన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రేమ వేరు, దివ్య ప్రేమ వేరు అన్నారు. నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ బాబా అంటారు, నిజమైన ప్రేమ అంటే ఏమిటో మీరు ముందుగా తెలుసుకోవాలి అంటున్నారు. అదెలా ఉంటుంది అంటే, స్వార్థపరమైన కోరికలతో కూడినది నిజమైన ప్రేమ అనిపించుకోదు. స్వార్థం అనేది ఎక్కడా కనిపించనటువంటిదే నిజమైన, పవిత్రమైన ప్రేమ అంటున్నారు. అంటే అక్కడ నేను ఉండదనమాట. ఇవ్వడమే. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అది ప్రేమ కాదు అంటున్నారు. స్వార్థం లేనిదై ఉండాలి అంటున్నారు. స్వార్థం అనేది ఎక్కడా కనిపించినటువంటిదే నిజమైన పవిత్రమైన ప్రేమ. అటువంటి ప్రేమనే దివ్య ప్రేమ అంటారు అంటున్నారు బాబా. అటువంటి నిస్వార్థమైన ప్రేమను అలవరుచుకోవడం అసాధ్యమే అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఏదైనా చేసినా, ఒక పనైనా, ఒక ఆలోచనైనా, ఏదైనా నేను లేకుండా మనం ఏది చేయలేం. దానివల్ల బాబా అందుకే అంటున్నారు. ఈ స్వార్థం అనేది లేకుండా, ఎక్కడా కనిపించకుండా ఉండేదే ప్రేమ. కానీ అటువంటి నిస్వార్థమైన ప్రేమను అలవరుచుకోవడం అసాధ్యమే అవుతుంది అంటున్నారు. కానీ ఎప్పుడైతే సాధకుడు దానిని పొందాలనే నిశ్చయంతో ప్రయత్నిస్తాడో, అప్పుడది సాధ్యమవుతుంది. అటువంటి దివ్య ప్రేమను అనుభవించడానికి మామూలుగా నీ నిత్య జీవితం నీవు జీవిస్తూనే, నీ విధులను నీవు సక్రమంగా నిర్వర్తిస్తూ అన్ని బంధాలకు అతీతంగా అంటీ ముట్టనట్లు ఉండాలి. అది సాధించలేనంత కష్టమైంది కాదు. కానీ మీరు ధైర్యంతో ప్రయత్నిస్తే తప్పక సాధించగలరు. ఏం సాధించగలం? దివ్య ప్రేమను సాధించగలం. స్వార్థమనేది ఎక్కడా కనిపించని ప్రేమని అందివ్వగలం అని చెప్తున్నారు బాబా. ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా అంటారు కదా! ఆహ్, జీవితాన్ని సాధారణంగా, భగవంతుని సీరియస్‌గా అలా ఉండగలిగితే అంటే నీ నిత్య జీవితంలో నీవు జీవిస్తూనే, నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ అంటే భగవంతుడిచ్చిన బాధ్యతలుగా దాన్ని స్వీకరించి, అన్ని బంధాలకు అతీతంగా అంటే మనం ప్రతి బంధానికి మమైకమైపోతూ ఉంటాం. నాతోనే ఉంది, నేను చేయపోతే ఎలాగా? నేను లేపోతే ఎలాగా? ఇలా ప్రతి బంధానికి మనం ముడిపడిపోతూ ఉంటాం. అలా కాకుండా అతీతంగా అంటీ ముట్టనట్లు ఉంటే గనక ఈ దివ్య ప్రేమ గాని, ఈ నిజమైన ప్రేమ గాని సాధించడం అంత కష్టం కాదు అంటున్నారు బాబా. ఇవన్నీ అలవడాలి అంటే మీరు ధైర్యంతో ప్రయత్నిస్తే తప్పక సాధించగలరు. ఎవరైనా సాధకుడు మనస, వాచ ఆ దివ్య ప్రేమను పొందాలని తపించి ప్రయత్నిస్తే తగిన సమయంలో అతనికి ఒక గురువు సహాయం తప్పక లభిస్తుంది. తద్వారా అతను దివ్య ప్రేమానందాన్ని పొందగలడు అంటున్నారు బాబా. ఆ ఆనందం మామూలు మాటలతో వర్ణించలేనిది. అనుభవించి తీరవలసిందే. అసలు ప్రేమంటే ఏమిటో తెలుసా మీకు అంటున్నారు బాబా. ఇవ్వడమే గాని కోరడం తెలియనిదే ప్రేమ. ప్రేమ అనేది భగవంతుని వలె పవిత్రమైనది. అసలు భగవంతుడంటే ఏమిటో, ప్రేమ అనంతమైన దివ్య ప్రేమే భగవంతుడు అంటున్నారు. ఎంత అద్భుతంగా అంటే ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. ప్రేమంటే దాని అర్థమేంటే పవిత్రం. ఆ పవిత్రం ఎక్కడుంటుందండి? భగవంతుడి దగ్గరే ఉంటుంది. కాబట్టి భగవంతుడంటే ప్రేమ, ప్రేమంటే అనంతమైన దివ్య ప్రేమయే భగవంతుడు అని చెప్తున్నారు బాబా. అంటే నిజమైన ప్రేమంటే ఏంటి? దివ్య ప్రేమంటే ఏంటి? ఆ దివ్య ప్రేమ కానీ, నిజమైన ప్రేమ గాని నీకు అలవడాలంటే నువ్వు ఎలా ఉండాలి? అది పెద్ద కష్టం కాదు. కొంచెం ధైర్యం ఉండాలి. అంటే స్వార్థం లేకుండా ఏ పని చేయడం కుండా ఉండమట. ఏ పని చేసినా స్వార్థం లేకుండా ఉండాలి.
ఆలోచనలో గాని, చేతలలో గాని ఏది కూడా స్వార్థం ఉండకూడదు. అలా కనుక నువ్వుంటే తప్పకుండా సాధకుడు ఈ ప్రయాణాన్ని ధైర్యంగా చేస్తే కనుక ఈ దివ్య ప్రేమను, ఆ నిజమైన ప్రేమను పొందుతాడు. ఎప్పుడైతే నువ్వు ఆ స్వార్థం లేకుండా నీ ప్రయాణాన్ని మొదలెడతావో, అప్పుడు సరైన గురువే వచ్చి నీకు సహాయం చేస్తాడు అంటున్నారు. అంటే ఆయనే మన దగ్గరకొస్తాడనమాట. మనం ఆయన దగ్గరికెళ్ళక్కర్లే. కాబట్టి దివ్య ప్రేమ వలన అంత లాభం పొందుతావు నువ్వు అని చెప్తున్నారు బాబా. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, అందరూ భగవంతుని ప్రేమను పొందాలనే కోరికతో ఆయన వద్దకొస్తారు. కానీ భగవంతుని ప్రేమించాలంటే ఆయనకు ఇష్టమేమిటో తెలుసుకుని, ఆ విధంగా నడుచుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడాలి. భగవంతుని ప్రేమించాలంటే ముందు ఏం చేయాలి? ఆయన ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోవాలి. ఆ విధంగా నడుచుకోవాలి. దానికోసం త్యాగం చెయ్యాలి అని చెప్తున్నారు. నీవు గనక నిజంగా మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించినట్లయితే, ఆ ప్రేమే నీవు ఏమి చెయ్యాలో తెలియజేసి, నీవు ఆ పనిని సంతృప్తికరంగా పూర్తి చేసేటట్లు నీకు శక్తిని ఇచ్చి, నిన్ను సరైన మార్గంలోకి నడుపుతుంది అంటున్నారు బాబా. అదెలాగంటే ఇక్కడ ఒక కథ కూడా చెప్తున్నారు బాబా. అంటే నిజంగా నీకు సాధకుడిగా నువ్వు భగవంతుని ప్రేమించాలి అనుకుంటే, ఆ బాటలో నడవాలంటే ముందేం చేయాలి? స్వార్థం పోవాలి. ఎప్పుడైతే స్వార్థం పోతుందో, అప్పుడు భగవంతుడే నీ దగ్గరికొస్తాడు. మరి భగవంతుడు నీ దగ్గరికొస్తున్నాడు అంటే, ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి కదా! అదే కదా ప్రేమ. ఆ ఇష్టాయిష్టాల వల్ల ఏమవుతుంది? నువ్వు కొన్ని త్యాగాలు కూడా చేయవలసుంటుంది అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నడుచుకుంటావో, త్యాగాలు అంటే నేను అనేది లేకుండా ఉంటావో, అప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించినట్లవుతుంది. అప్పుడేమవుతుంది? ఆ ప్రేమే నువ్వు ఏం చెయ్యాలో అంటే భగవంతుడి ఇష్టాయిష్టాలువంగా నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, నీవు ఆ పనిని చేస్తే ఎంత సంతృప్తికరంగా పూర్తి చేసేటట్లు చేయగలవో, ఇవన్నీ కూడా ఆ ప్రేమే నీకు శక్తినిచ్చి మార్గాన్ని చూపిస్తుందని చెప్తున్నారు బాబా. దీనికొక చిన్న కథండి. అదేంటంటే ఫర్హద్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇక్కడ పర్షియా దేశంలో. అతనికి షిరీన్ అనే ఒక రాజకుమారిని చూసి ప్రేమిస్తాడు. ఈ ఫర్హద్ ఏంటంటే చాలా మామూలు వ్యక్తి. ఆమె రాకుమారి. కానీ ఫర్హద్ ఈ ప్రేమ పిచ్చిలో ధైర్యంతో రాజు దగ్గరికెళ్ళి తనకు రాకుమారి అయిన షిరీన్ ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. రాజు చాలా ఆశ్చర్యపోతాడు. అంటే ప్రేమ అందుకే ఇందాక అది చెప్తున్నారు. ప్రేమ వలన ధైర్యం అన్ని లక్షణాలు అలవడతాయి అంటారు కదా! అతి నిజాయితీ అయిన ప్రేమ. అందుకే ధైర్యంతో రాజునెళ్లి అడిగేస్తాడు. తన స్థితి కూడా అతనికి తెలుసు. అయినా సరే ధైర్యంగా వెళ్లి రాజుని అడుగుతాడు. రాజు ఆశ్చర్యపోతాడు. ఒక సామాన్య మానవుని తన కుమార్తెనిచ్చి ఎలా పెళ్లి చేయగలను అనుకుంటాడు రాజు. అందుచేత అతనికి కాదు అని చెప్పకుండా అతనిని ఉపాయంతో ఆ కోరిక నుండి విముఖుడిని చెయ్యాలని తలచి దూరంగా ఉన్న ఒక కొండను చూపిస్తూ ఫర్హద్ అదుగో ఆ కొండను నీవొక్కడివే నీ చేతులతో తవ్వగలిగినట్లయితే నేను నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు రాజు. చూడండి రాజులెప్పుడు అంతే కదా! తెలివిగా తప్పించుకుంటారంటారు చూసారా? ఎంత ధైర్యంగా వాడు ప్రేమను ఆశించి కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటే, రాజు కూడా ముందు వీడిని వద్దు అనకూడదు. ఈ కోరిక నుంచి విముఖత కలగాలి వాడికి. అప్పుడు వింటాడు మాటని. రాజు చాలా తెలివిగా ఎదురుగుండా ఉన్న పెద్ద కొండను చూపిస్తూ, నీ చేతులతో ఆ కొండను తవ్వాలి అంటాడు. చూడండి ఎంత తెలివైన ఉపాయమో అది. అప్పుడేమవుతుంది? అది తవ్వలేక ఏమవుతుంది? కోరికని విరమించుకుని వెళ్ళిపోతాడు కదా! పారిపోతాడు. అని ఆ ఉద్దేశంతో రాజంటాడు. పైగా అంటాడు, "అదిగో ఆ కొండను నీవొక్కడివే నీ చేతులతో తవ్వగలిగినట్లయితే నేను నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను" అంటూ ఇంకో షరతు పెడతాడు. "నువ్వొక్కడివే ఏ మందు మాకు ఉపయోగించకుండా" అంటే మిషన్స్ పెట్టి పేలుస్తూ ఉంటారు కదా కొండల్ని. అలా కూడా చేయొద్దంటున్నాడు రాజు. కేవలం నీ చేతులతో మాత్రమే అంత పెద్ద కొండను తవ్వడం నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. అంటే మనం ఊహించుకోండి. ఎంత అసాధ్యమైన పనిది. ఊహించుకుంటే పెద్ద కొండని చేతులతో ఎవరైనా తవ్వగలరా? రాళ్ళు రాళ్ళుగా ఉంటాయి. కానీ ఫర్హద్ ప్రేమ, ఆ ప్రేమ పిచ్చి, ఆ ప్రేమ యొక్క శక్తి అతనిని ఆ పని చేయడానికి పురికొల్పడమే కాకుండా
విజయవంతంగా పూర్తి చేసేటట్టు చేసింది అని చెప్తున్నారు బాబా. అంటే ఆ ప్రేమ మత్తులో అందుకే మస్తుల్ని ఎక్కువ బాబా ఇష్టపడేవారండి. చాలా ప్రేమ మత్తులో ఉండేవారు వాళ్ళు. ఇక్కడ ఇతను కూడా ఆ ప్రేమ ఎంత దాకా తీసుకెళ్ళింది? రాజుని అడగడానికి ధైర్యాన్నిచ్చింది. పైగా అసాధ్యం కాని పనిని కూడా సుసాధ్యం చేయిస్తోంది. అంటే ప్రేమకి అంత శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆఖరికి ఏమైంది? ఆ కొండను తవ్వేసాడతను. రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పని చేసింది ఫర్హద్ కాదు అంటున్నారు బాబా. కేవలం ప్రేమ మాత్రమే. ప్రేమ యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తాను ప్రేమించిన వ్యక్తి కొరకై ఎంతటి కష్టతరమైన పనినైనా చేయించగలదు ప్రేమ అని రుజువు చేస్తుంది ఈ కథ. ఇక్కడ మీరేమనుకుంటున్నారు? ఫర్హద్ చేసేసాడనుకుంటున్నారా? కాదు అంటున్నారు బాబా. కేవలం ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మీకు అవగతం కావాలి అంటున్నారు బాబా. కాబట్టి ప్రేమ నిజాయితీ అయిన ప్రేమే కావాలి అనేవారు బాబా అందుకే. ఇంకా బాబా అంటారు, ఈ దివ్య ప్రేమ గురించి కూడా బాబా ఒకసారి చెప్తారు. మానవ ప్రేమ, దైవ ప్రేమ అనే విషయంలో బాబా ఒకసారి ఆహ్, చె డిఫరెన్స్ చెప్తారు. దాన్ని ఇరిచ్చిని అడుగుతారు ఒకసారి. మానవ ప్రేమకి, దైవ ప్రేమకి డిఫరెన్స్ ఏంటంటే, ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుందామండి. ఇప్పటిదాకా బాబా ఏం చెప్తున్నారు? నిజంగా నువ్వు ప్రేమ అంటే భగవంతుని ప్రేమించడమే ప్రేమ. అది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమలో స్వార్థం ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు స్వార్థం లేకుండా ప్రేమించడం మొదలుపెడతావో, సాధకుడు తన జీవితాన్ని అంటి ముట్టనట్లు తామరాకు మీద జీవితంలా నడిపిస్తూ, భగవంతుని సీరియస్‌గా తీస్తూ ఎప్పుడైతే జీవితాన్ని సాధారణంగా తీసుకుంటాడో అతనికి ఆ ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమని సాధించాలి అంటే ఇంకొంచెం ధైర్యం, త్యాగం అవసరం. అలాంటప్పుడు సద్గురువు సహాయం అందుతుంది. ఎప్పుడైతే నువ్వు సద్గురువు సహాయాన్ని అందుకుంటావో, అప్పుడు భగవంతునికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి. ఆ రకంగా త్యాగాలు చెయ్యాలి. ఇట్లా బాబా చెప్పారు. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే, నీకు మార్గాన్నే సూచిస్తుంది అని చెప్పి ఒక కథ చెప్పారు. రాకుమారి కథ. అందులో రాకుమారుడు ఆయన శక్తి ఆమె మీద ఉన్న ఆ ప్రేమ శక్తి ఆ కొండని తవ్వేలా చేసిందని బాబా మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఇరిచి చెప్తున్నాడండి. మానవ ప్రేమ, దైవ ప్రేమ గురించి చెప్తూ ఇరిచ్ అంటారు, బాబా మనల్ని ప్రేమిస్తున్నారు. మనం తిరిగి ఆ ప్రేమను ఆయనకు అందజేసే సమయం వచ్చింది అంటారు ఇరిచ్ ఎప్పుడు కూడా. మనం ఏ వ్యక్తినైనా ప్రేమిస్తే చేతనైనంత వరకు వారిని సంతోషపెట్టాలి అని చూస్తాం కదా! అది సహజంగా వస్తుంది. అందువలన వారికి ఇష్టమైనవేవో, కష్టమైనవేవో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. వారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని, వారికి ఇష్టమైనవి ఇచ్చి, వారికిష్టమైన పనులు చేసి, వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం. మానవులమైన మనం ఆ విధంగా మనకి ఇష్టమైన వారి ఎడల ప్రేమను వ్యక్తం చేస్తాం. అలాగే బాబా విషయంలో కూడా అంటున్నాడు. బాబా విషయంలో కూడా మనం అదే విధంగా చెయ్యాలి అంటున్నారు. మనం భగవంతుడంటే డిఫరెన్స్ అనుకుంటున్నాం ప్రేమ. కాదు. నువ్వు ఎంత సహజంగా నీకిష్టమైన వ్యక్తి కోసం నువ్వు ఎలా మారిపోతావో, అలాగే బాబాని ప్రేమించే విషయంలో కూడా అలాగే చెయ్యాలి అంటున్నాడు. మనం నిజంగా బాబాను ప్రేమిస్తున్నట్లయితే, బాబాను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏ ఏ పనులు చేస్తే బాబా సంతోషిస్తారో, మనం ఏ విధంగా ప్రవర్తించాలని బాబా కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించాలి అన్నారు ఇరిచి. మీరు ఆయనను సంతోషపెట్టలేకపోతే కనీసం బాబాను బాధ పెట్టకండి. మన ప్రేమికుల నుండి ఆయన కోరుకునేది నిజమైన ప్రేమ మాత్రమే అని తెలుసుకోండి. ప్రేమకు ఉన్న శక్తి చాలా గొప్పది. అది ఎదుటివారిపై ప్రభావం చూపడమే గాక అది విస్తరించుకుంటూ పోతుంది. అది తాకిన ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు కూడా దానిచే ప్రభావితమవుతుంది. ప్రతి వస్తువు కూడా అన్నది 100 పాళ్ళు నిజం అంటున్నారు ఇరిచి. ఆ ప్రేమ ప్రకంపనల ప్రభావం కంటికి కానరాకపోయినా అనుభవనీయమవుతుంది. అంటే మనకి కనిపించదు. ఎన్ని పాళ్ళు అందుకే బాబా ఒకసారి జీఎస్‌ఎన్ మూర్తి గారినండి చాలా అద్భుతంగా జీఎస్‌ఎన్ మూర్తి గారి ప్రతీదీ అద్భుతమే. బాబా ఒకసారి జీఎస్ఎన్ మూర్తి గారిని అడుగుతారు. "నువ్వు ఎన్ని పాళ్ళు నన్ను ప్రేమిస్తున్నావని?" అదొక్కసారి తెలుసుకుందాం. అంటే బాబా ఎప్పుడూ కూడా నిజాయితీ ప్రేమ కావాలి అంటారు కదా! ఈ ఈ ప్రేమని మన ప్రేమని బాబాకు ఆనందింప చెయ్యాలి అంటారు కదా బాబా కూడా. ఓసారి సహవాస్ జరుగుతున్నప్పుడు జీఎస్ఎన్ మూర్తి గారిని
బాబా అడుగుతారు, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అంటే జీఎస్‌ఎన్ మూర్తి అంటాడు, "అవును బాబా ప్రేమిస్తున్నానని" చెప్తాడు. తిరిగి బాబా అంటారు, "100కి 100 పాళ్ళు నన్ను ప్రేమిస్తున్నావా?" చూడండి బాబా ప్రశ్న. వెంటనే జీఎస్‌ఎన్ మూర్తి కలవరపడి, "బాబా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. కానీ ఎన్ని పాళ్ళు అంటే ఎలా చెప్పగలను? మీరంటే ఇష్టం బాబా" అన్నాడు జీఎస్‌ఎన్ మూర్తి. అంటే నిజంగా కూడా మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే ఎన్ని పాళ్ళు అంటే చెప్పలేం మనం. కానీ బాబా అదే అడుగుతున్నారిక్కడ. "నేను ఎన్ని పాళ్ళన్నది చెప్పలేను కానీ, మీరంటే నాకు చాలా ఇష్టం బాబా" అన్నాడు జీఎస్‌ఎన్ మూర్తి. కానీ ఎన్ని పాళ్ళు అంటే ఎలా చెప్పగలను అన్నప్పుడు బాబా అన్నారు, "అలా రా దారికి. నీవు నీ భార్యని ప్రేమిస్తున్నావా?" అడిగారు బాబా. "ప్రేమిస్తున్నాను బాబా." "నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా?" "అవును బాబా" అన్నాడు. "నీ తల్లిదండ్రుల్ని?" బాబా మళ్ళీ ప్రశ్నించారు. "అవును బాబా" అన్నారు. "మరి నీ స్నేహితుల్ని, బంధువుల్ని వీళ్ళని?" "వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాను బాబా" అని సమాధానం ఇచ్చాడు జీసరమూర్తి. "అయితే నువ్వు నన్ను కూడా ప్రేమిస్తున్నావన్నమాట." చూడండి ఎక్కడికి లాక్కొచ్చారో బాబా. అంటే అందరితో పాటు బాబా. బాబా ఒక్కడే ప్రేమ కాదు. అందరితో పాటు బాబాని ప్రేమిస్తున్నావు. అసలైన దారికొచ్చావు నువ్వు అంటున్నారు బాబా. అయితే నువ్వు నన్ను కూడా ప్రేమిస్తున్నావనమాట. నీకు నా యందు గల ప్రేమ 100కి 20 పాళ్ళు మాత్రమే అంటూ అన్నారు బాబా. అంటే 100% ప్రేముందనుకోండి. తల్లికి, తండ్రికి, భార్యకి, పిల్లలకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ ఇవ్వగా, ఇవ్వగా మిగిలిన ప్రేమ బాబాకనమాట చెప్తున్నారు బాబా. నీకు నా యందు గల ప్రేమ 100కి 20 పాళ్ళైతే, నీకు నాపై గల ప్రేమ పరిగణలోకే రాదు అంటున్నారు. నాకు నీ యందు గల ప్రేమ విలువైనది. నన్ను హృదయపూర్తిగా ప్రేమిస్తే, ప్రేమ యొక్క రహస్యం అవగతం అవుతుంది. అంటే నీవు నేను వేరు కాదు, ఒకటే అన్న విషయం గ్రహిస్తావు అన్నారు బాబా. నీకు నాపై గల ప్రేమ పరిగణలోకి రాదు. అంటే బాబానే మొదటి స్థానం ఇవ్వాలమాట. బాబా కన్నా మించింది లేదు. బాబాయే ప్రేమ. ప్రేమే బాబా అయినప్పుడు బాబాని ప్రేమించాలి. కానీ ఇందాక చెప్పినట్లుగా తామరాకు మీద నీటి బొట్టులా ఏ బంధాన్ని అతుక్కోకుండా అలా ఉండగలిగితే బాబా నిన్ను తప్ప ఎవరిని ప్రేమించటం లేదనే మాటొస్తుంది. కానీ ఇంకా మాయా ప్రపంచంలో ఉన్న మానవుల సమాధానం అలాగే ఉంటుంది. జీఎస్‌ఎన్ మూర్తి గారే కాదు. ఎవరైనా అలాగే చెప్తాం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, అసలా ప్రేమ పరిగణలోకే రాదు. ఈ 20% ప్రేమ నాకు పరిగణలోకి రాదు అంటున్నారు. అందుకే బాబా ప్రతీదీ కూడా పరిపూర్ణం అనేవారు చూడండి. యథార్థ త్యాగం, యథార్థ ప్రేమ అని యథార్థం, యథార్థం ఇంకా అక్కడ అది తప్ప ఇంకేది ఉండకూడదనమాట. అలాగే ఇక్కడ బాబాని ప్రేమించడం తప్ప ఇంకేది ఉండకూడదు. అందుకే బాబా 100% అనేవారు ప్రతిదానికి కూడా. నాకు పూర్తి నిజాయితీ కావాలి, పూర్తి ప్రేమ కావాలి అనేవారు. ఇక్కడ బావ కూడా అదే ఏం చెప్తున్నారు, "నన్ను హృదయపూర్తిగా ప్రేమిస్తే, ప్రేమ యొక్క రహస్యం నీకు అవగతమవుతుంది. అంటే అప్పుడేమవుతుంది, నీవు నేను వేరు కాదు, ఒకటే అన్న విషయం గ్రహిస్తావు" అన్నారు బాబా జీఎస్‌ఎన్ మూర్తితో. కాబట్టి బాబాకి కావలసింది పరిపూర్ణమైన 100% నిజాయితీ అయిన ప్రేమ కావాలి బాబాకి. అంటే బాబాకి బాబాను ప్రేమించే వారికి ఏమవుతుందంటే అండి, భగవంతుని ప్రేమించడం ఎట్లు, భగవంతుని దరి చేరే మార్గాలు ఇవన్నీ బాబా ఎందుకు చెప్పారు అంటే, మనలో ఒక మంచి సుగుణాలన్నీ అలవడతాయండి. ఈ ప్రేమ ద్వారా విధేయత అలవడుతుందని చెప్తున్నారు బాబా. బాబాను ప్రేమించే వారికి విధేయత అలవడుతుందని చెప్తున్నారు బాబా. అంటే ఒక ప్రేమ వలన ఒక శక్తి, ధైర్యం, నిజాయితీ, విధేయత, శరణాగతి, సర్వార్పణ ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. అప్పుడేమవుతుంది? భగవంతుడు నువ్వు దివ్య ప్రేమనే అందిస్తావు అని చెప్పారు. ఆధ్యాత్మిక సాధకునికి విధేయత ఉత్తమ మార్గం. బాబా మనకి ఎన్నో సూత్రాలు నిత్య జీవితానికి సంబంధించి ఇచ్చారు. వాటిని ఆచరించాలి. బాబా పనిచేసే వారికి విధేయత మార్గదర్శకం చూపిస్తుంది అంటున్నారు. దీని గురించి కూడా జీఎస్ఎన్ మూర్తి ఒక ఒక తన అనుభవాన్ని రాస్తున్నారండి ఇక్కడ. అంటే బాబా యందు మనం విధేయత ఎలా చూపించాలంటే ప్రేమే చూపిస్తుందన్నమాట. బాబా యందు మనం పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలంటే ప్రేమే చూపిస్తుంది దారి. ధైర్యంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రేమే చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా నేను బాబాని ప్రేమించడం వల్ల నాకు ఎంత అద్భుతమైన అనుభవాన్ని బాబా కల్పించాడో చెప్తాను మీకు అంటున్నారు. అంటే ఒకసారి బాబా ఈ జీఎస్ఎన్ మూర్తి గారు ఖరగ్‌పూర్‌లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన మెహరాబాద్ నుండి వచ్చి బాబాను కలుస్తూ ఉండేవారు. బాబా ఒక టెలిగ్రామ్ అయినా ఇచ్చేవారు. లేతే ఈయనైనా కలుస్తాననేవారు. అలా బాబాని కలుస్తూ ఉంటే, ఒకసారి బాబాని కలవడానికెళ్తే బాబా తొందరగా ఎప్పుడో ఆర్డర్స్ పాస్ చేసేవారట జీఎస్ఎన్ మూర్తికి.
అలాగే ఈసారి కూడా బాబా అన్నట్ట వచ్చిన వెంటనే జిఎస్ మూర్తిని, "నువ్వు ముంబై వెళ్లి ఒక మహాసభలో ఉపన్యసించాలి. వెంటనే వెళ్ళు" అన్నట్ట. ఇది బాబా ఆర్డరు. వెంటనే జిఎస్ మూర్తి సరే అన్నట్ట. బాబా అన్నారు, "నీవు చెప్పబోయే విషయం తయారు చేసి నాకు చూపించు" అన్నారు. వెళ్ళేలోగా అంటే టైం అయిపోతోంది. కానీ "నువ్వు ఏం ఉపన్యాసం ఇస్తావో అది నాకొకసారి ఆ విషయాన్ని చెప్పు" అన్నట్ట. జిఎస్ మూర్తి వెంటనే కాగితం, కలం తీసుకొని ఆ ఉపన్యాసం అంతా తయారు చేసేసి బాబా ముందుంచాడు. అంతా చదివి కొంత సరిదిద్దారట బాబా కూడా. వెంటనే వెళ్ళు, ట్రైన్ మిస్ అయిపోతుంది, వెళ్ళిపో అన్నారు బాబా. వెంటనే జిఎస్ మూర్తి ఏం చేశాడు, ఇంకా కాగితాలన్నీ దొంతర పట్టుకొని రఫ్ కాగితాలన్నమాట అవన్నీ కూడా. గబగబా స్టేషన్‌కెళ్తాడు. అదంతా కూడా మళ్ళీ హిందీలో ఉపన్యసించాలి కదా! అదంతా హిందీలో ట్రాన్స్‌లేట్ చేయాలి, ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలి. ఆ కాగితాలను అలాగే పట్టుకొని స్టేషన్‌కొచ్చేస్తాడు. తీరా స్టేషన్‌కొస్తే అండి, స్టేషన్ అంతా ఇసకేస్తే రాలనంత జనంట. ఎక్కడ స్టేషన్‌లో నించోడానికి కూడా ఖాళీ లేదు. ఈలోగా ట్రైనొచ్చేస్తుంది. సింపుల్‌గా చెప్పేస్తాను నేను ఇన్సిడెంట్‌ని. ఈలోగా ట్రైనొచ్చేస్తేనా గబగబా ట్రైన్ ఎక్కేస్తాడు. తీరా ట్రైన్ ఎక్కితే అది ఏసీ బోగి. తను టికెట్టు తీయలేదు, ఏసీ బోగి. అందులో ఒకతను ఇతన్ని చూసి అంటే కదిలిపోతా ఉంటుందన్నమాట ట్రైన్ గబుక్కున ఎక్కుతాడు. అందులో ఒకతను గట్టిగా పట్టుకొని చాలా మిలిటరీ ఆయనలా ఉంటాడన్నమాట. "ఏం చావాలనుకుంటున్నావా? అంత వేగంగా వెళ్తున్న ట్రైన్ ఎక్కుతున్నావు" అని చెప్పి జబ్బ పెట్టి లోపల లాక్కుతాడు. "నీకు రిజర్వేషన్ ఉందా?" అని అడుగుతాడు. లేదని చెప్తాడు జీఎస్‌ఎన్ మూర్తి. ఎందుకంటే బాబా ఆర్డర్‌ని ఇంక అమలు పరిచేయాలి. ఇంక అన్నీ మర్చిపోతాడన్నమాట జీఎస్‌ఎన్ మూర్తి. ఎవ్వరైనా అంతే. ఆయన ప్రేమలో ఉంటే సర్వాన్ని మర్చిపోతారు. అలాగా ఆ బోగీలో ఎక్కేయడం, అతను దెబ్బలాడడం, రిజర్వేషన్ లేదు కనుక దిగిపోమనడం. ఇదంతా జరుగుతోంది. ఆఖరికి అతనన్నట్ట ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేషన్‌లో ఎక్కావు కనుక నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపో అని మందలించాడతను. ఉండడానికి వీలు లేదు అని. ఎందుకంటే ట్రైన్ కదిలిపోతుంది కదా! అప్పుడు జీఎస్‌ఎన్ మూర్తి గారు అనుకున్నారట, బతుకు జీవుడా అనుకుని, ఇప్పుడు దిగిపోమనలేదు. అందుకేం చేసాడు, కూర్చోబోతుంటే కింద కూర్చోమన్నట్ట ఆ మిలిటరీ అతను. "నీకు రిజర్వేషన్ లేదు కదా! సీటు మీద ఎలా కూర్చుంటాను, కింద కూర్చో" అన్నట్ట. పోన్లే ఎక్కడో అక్కడ కూర్చుందాం అని చెప్పి కూర్చుని, ఇంకా ఆయనకేంటంటే ముందు ట్రాన్స్‌లేషన్ చేసేసుకోవాలి. టైం లేదు. ఆ హిందీ, ఇంగ్లీష్‌లో రాసేసుకోవాలి అది గబగబా. కింద కూర్చొని తన దగ్గర ఉన్న బాబా ఫోటో అట్ట ఉన్న పుస్తకాన్నేమో ఆ సీటు మీద పెట్టి, ఆ రఫ్ కాగితాలన్నీ హిందీలో రాసుకుంటున్నట్ట. ఈ బాబా ఫోటోని ఇతను చూసాడు. ఈ మిలిటరీ అతను. చూసి చాలా అందమైన ఫోటోస్ ఉండేవి బాబావి. అది చూడగానే అతను అట్రాక్ట్ అయిపోయి, ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయాట ఆ మిలిటరీ అతను. ఈలోగా ఈయన అనువాదం చేసుకుంటున్నాడు గదా! ట్రాన్స్‌లేషన్ చేసుకుంటున్నాడు గదా! సడెన్‌గా అతనికి స్టేషన్ ఆగడం గుర్తుకొచ్చి దిగిపోదాం అనుకున్నట్ట. ఎంత మందలించి, ఎంత గట్టిగా కేకలేసి "నువ్వు దిగిపోవాలి" అన్న వ్యక్తి ఏంటండి, ఈ పుస్తకానికి అట్రాక్ట్ అయిపోయి, "బాబా పుస్తకం చదువుతున్నాను. చాలా బాగుంది. దయచేసి బెంచీపై కూర్చోండి" అన్నట్టండి. వినపడటం లేదండి. రజని గారు వినపడటం లేదు. జయబాబు మెహరజని గారు. ఫోన్‌లో వచ్చినట్టుంది సార్. చదవడం మొదలెట్టాడో, అంత కరుడుగా ఉండే అతను సాధువుగా అయిపోయేటండి. అయిపోయి పుస్తకం చాలా బావుంది. ఇది అయ్యే వరకు నువ్వు అసలు దిగొద్దు ట్రైన్ అని చెప్పి జీఎస్‌ఎన్ మూర్తిని తీసుకొచ్చి ఆ బల్ల మీద కూర్చోబెట్టి మర్యాద చేసి, "మీ వర్క్ మీరు చేసుకోండి" అన్నట్ట. అప్పుడు జీఎస్‌ఎన్ మూర్తి కూడా ప్రభువు సహకారం నాకుంది అని చెప్పి చాలా సంతృష్టి చెంది, ఆయన సహకారంతోనే నేను ఈ ట్రాన్స్‌లేషన్ చేస్తున్నాననే భావనతో తన వర్క్‌లో మునిగిపోయాడు ఈ ట్రాన్స్‌లేషన్‌లో. ఆఖరికి ముంబై స్టేషన్ వచ్చేసింట. అప్పుడు నాకు స్పృహ వచ్చింది అని చెప్తున్నాడు జీఎస్‌ఎన్ మూర్తి. ఒక్కసారి కంపార్ట్‌మెంట్ అంతా కలయి చూసాను. తీరా చూస్తే నిండా పిల్లలు కూర్చుని ఉన్నారు అంటున్నాడు. అసలు ఒక్క పిల్లాడున్నా ఎంత అల్లరుంటుందండి. కానీ చుట్టూ జీఎస్‌ఎన్ మూర్తి చుట్టూ పిల్లలున్నారట. కానీ నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ అంటూ చెప్తున్నాడు. అంతమంది పిల్లలున్న బండిలో ఎంత గొడవ ఉండాలి? నాకు ఆశ్చర్యమేసింది. ఆ మిలిటరీ అతన్ని ప్రశ్నిస్తే అతనన్నాడు, "వాళ్ళంతా చెముడు, మూగ పిల్లలు, స్కూలు విద్యార్థులు విహారయాత్రకై ముంబై వచ్చారు" అని చెప్పాడు అతను. నాకు కనువిప్పయింది. "ప్రభూ! సహాయం ఎంత చక్కగా చేశావు నువ్వు" అని బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. మౌన భాషితుని సేవకు 70 మంది మౌన విద్యార్థుల సహవాసంలో
ప్రయాణమా అని ఆశ్చర్యపోయాను. అంటే ఆయన సహకారం ఎంతలా ఉంటుందో, బాబా ఇప్పుడెళ్ళనా? నాకు టైం లేదు. నేనింకా ఉపన్యాసానికి ప్రిపేర్ అవ్వలేదు. ఇలా క్వెషనింగ్ ఎసాడనుకోండి చాలా హడల్స్ వచ్చేవి. కానీ బాబా ఆర్డరు నేను వెళ్ళాలి అనుకున్నాడు. అలాగే వెళ్ళాడు. ఆ పనిని కూడా నిజాయితీగా చేస్తున్నాడు. అందువలన ప్రభువుకి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాడు. ఎంతమందండి? 70 మంది. ఈ మూగ పిల్లల మధ్య సహవాసంలో ప్రయాణం చేయించావు. ఉపన్యాసం ముగించుకుని ఆనందాతిశయంతో తిరిగి వచ్చి బాబాకు కళ్ళ నీళ్లతో విషయం విన్నవించుకున్నాడు జిఎస్ఎన్ మూర్తి. బాబా నవ్వుతూ అంటారు, నా యందు ప్రేమ విధేయతలు నీకున్నవి. నిన్ను నా పనికి వినియోగించిన వాడిని. నీ యోగక్షేమం నేను చూడనా అన్నారు బాబా. అది నా బాధ్యత అన్నారు బాబా. ఇక్కడ మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, ఏదైనా ఒక పని మన దగ్గరికి వచ్చింది అంటే, అది ఏదైనా అవనండి, పాట అవనండి, మాట అవనండి, పని అవనండి, ఏదైనా సరే బాబా నా చేత చేయిస్తున్నాడనే భావనతో కనుక మనం చేయిస్తే ఎవరు ఏమనుకున్నా మనం లెక్క చేయక్కర్లే. అప్పుడేమవుతుంది, ఆయన భుజాల మీద వేసేసుకుంటాడు ఆ బాధ్యత. ఆయనే మన యోగక్షేమాలు చూస్తాడు. నెక్స్ట్ ఆయన బాధ్యత వహించేస్తాడు. ఇప్పుడు జిఎస్ఎన్ మూర్తినే చూడండి. మరి అంత ఇవి రిజర్వేషన్ లేని ట్రైన్‌లో వచ్చి కూర్చుంటే ఆ రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్‌గా ఉండేవి రూల్స్. కానీ అతన్ని దిగిపొమ్మన్న వ్యక్తే కూర్చోపెట్టి మర్యాద చేసి అంత 70 మంది మూగ చెవిటి పిల్లల మధ్యన అంత చక్కగా ట్రాన్స్‌లేషన్ చేసుకుని బాబాకి థాంక్స్ చెప్పుకొని, మంచి ఉపన్యాసం ఇచ్చి, తిరిగి బాబా దగ్గరికొచ్చి చెప్తే బాబా ఎంత అద్భుతంగా సమాధానమిచ్చారు. "నువ్వు అంత ప్రేమ, విధేయత చూపించావు కనుకే, నీ యోగక్షేమాలు నేను చూశాను. అది నా బాధ్యత" అంటున్నారు బాబా. కాబట్టేంటంటే, బాబా ఈ మౌనంలో ఈ దివ్య ప్రణాళిక ఆయన ప్రణాళిక ప్రకారం మౌనంలోనే ఉన్నారు. కానీ మౌనంలో ఉన్నా కూడా మానవుల్ని జాగృతి పరచడానికి ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి బాబా యొక్క ప్రేమ, ఆ నిజమైన ప్రేమ, ఆ దివ్య ప్రేమను మనం అందివ్వాలి అంటే, ఇందాక ఇరిచి చెప్పినట్లుగా సమయం ఆసన్నమైనదండి. ఆ బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు ఈ మండలి వాళ్ళందరూ కూడా చాలా తికమక పడిపోయి అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో తెలియక. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాబా ఆర్డర్స్‌నే చేయడం కదా! అప్పుడు ఇరిచ్చి చాలా చక్కటి ఉపాయం చెప్తారు మండలి వాళ్ళకి. అది మనకు కూడా వర్తిస్తుంది. బాబా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక ప్రత్యేకమైన పేరుండేది. ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఒక 105 అని ఒకడిని పిలిచారనుకోండి, అది గుర్తుపెట్టుకోనేవాడు ఇరిచ్చి. నువ్వు ఏం చేస్తే బాబా సంతోషపడతారో ఆ పనులు చెయ్యి. ఒక ప్రత్యేకత ఉంటుంది కదా! అలాగే బాబాని ప్రేమించడంలో కూడా మనకొక ప్రత్యేకత. ఒకళ్ళ పాట పాడడం ఇష్టం. ఒకళ్ళు మాట్లాడడం ఇష్టం. ఒక బాబా ఫోటోలు గీయడం ఇష్టం. దానిలో నీ నిజాయితీగా ప్రేమించు. అప్పుడు నీకే ఆ ప్రేమ దారి చూపిస్తుంది అంటారు. అలాగా అలా నిజంగా ప్రేమ మనం ఇవ్వగలం అన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి ఇరిచ్చిని అడుగుతాడండి. అంటే కుర్చీలో బాబా లేకపోయినా కూడా ఇది చాలా అద్భుతంగా చెప్తారు ఇరిచ్చి. ఇది చెప్పేసి నేను ముగించేస్తాను. ఎరిచ్చి బాబా కూర్చునే కుర్చీకి ఆయన అందులో కూర్చుని ఉన్నాడని భావిస్తూ వంగి దండం పెడుతున్నామంటే, మనల్ని మనం మభ్యపెట్టుకోవడం కాదా అని అడుగుతారు. అంటే నిరాకారుడైపోయిన భగవంతుడిని మనం ప్రేమిస్తున్నాము, ఐ లవ్ యూ చెప్తున్నాము, ప్రేయర్స్ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తుంటే మనల్ని మనం మభ్యం పెట్టుకున్నట్టే కదా! అన్న అర్థం వచ్చేటట్లుగా అతను అడుగుతున్నాడు. అంటే ఇరిచ్చి చాలా అద్భుతంగా, అవును, ఇది అర్థవంతమైన అమాయకత్వం అనిపించుకుంటుంది అంటున్నాడు. ఎందుకంటే మనలను మనం ఇలా మభ్యపెట్టుకోవడమే ఏదో ఒకనాటికి ఆ కుర్చీలో మనం బాబాను చూసేటట్లు చేస్తుంది. అందుకే బాబా నిజాయితీగా ప్రార్థించు, హృదయపూర్తిగా ఆరాధించు. అది నా చెవులను సోకుతుంది. నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నన్ను నిత్య సహచరుని చేసుకో. ఇవన్నీ మాటల సారాంశం ఏంటంటే ఆటోమేటిక్‌గా ఈ అమాయకత్వం ఏమవుతుంటండి? రియల్‌గా నువ్వు బాబాను చూడ్డానికి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారు ఇరిచి. మనకు మనమే బాబా ఎప్పుడూ ఇక్కడే ఉన్నారన్న సత్యాన్ని అనుభవంతో తెలుసుకుంటాం. అప్పుడు అనుభవం అయిపోతుంది. తండ్రి ఎక్కడో లేడు, నా దగ్గరే ఉన్నాడు అనే అనుభవం వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ బాబా తప్ప వేరేది లేదని తెలుసుకోగలిగి ఆయనిక్కడ లేరనుకుని మనలను మనమే ఎన్నాళ్ళు మభ్యపెట్టుకున్నామన్న విషయాన్ని తెలుసుకోగలుగుతావు. అంటే లేరు అనుకోవడం అనేది నన్ను నేనే మభ్యపెట్టుకున్నాను. యెస్ బాబా ఇక్కడే ఉన్నారు. నా ఇంట్లోనే ఉన్నారు. నా ఎదురుగుండానే ఉన్నారు. నా మాటలు, చేతలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నా గురించి తపన చెందుతున్నాడు అనే అనుభవం నీకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? నువ్వు నిజాయితీగా ఇందాక బాబా చెప్పారు కదా! దేన్ని అంటిపెట్టుకోకుండా బాబాకి ప్రేమ కోసమే ఆ దివ్య ప్రేమను అందించడం కోసం బాబాని తప్ప ఇంకేది
లేదు ప్రపంచంలో మొదటి స్థానం బాబాకే అని జీవితాన్ని నడుపుతున్నప్పుడు అలాంటి ప్రేమను బాబాకి అందివ్వగలం. నెక్స్ట్ ఇలాంటి అనుభవం కూడా తండ్రి ఎక్కడా లేడు, నా ఇంట్లోనే నా 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 ఇంట్లోనే ఉన్నాడు అనే భావన కూడా ప్రేమికుడికి కలిగించే భాగ్యం ప్రభువు మనకిస్తాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకంటే ప్రేమ ఏదైనా చేస్తుందని బాబా చెప్పారు కనుక. జై బాబా అండి. జై బాబా అండి.